చాలా మంది వాలంటీర్లు కొంతమంది 1500 చేశారు, 2000 చేశారు సభ్యత్వం, 500 చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో పోటీ పడి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం నమోదు చేయించారు. మనం అందరం కూడా వాళ్ళని కూడా ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూపించిన చొరవ వలన ఈ కుటుంబాన్ని మనం ఈ విధంగా ఆదుకోగలిగాం. 22 కోట్ల రూపాయలు మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి మనం ఆర్థికంగా సహాయం అందించామంటే అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరికి తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఏటా 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు మన జన సైనికుల కోసం ఆయన పార్టీలో చేరుస్తూ ఉంటారు. కేవలం మన పార్టీ సభ్యత్వం ఎంత అయిందో ఆయన 10 మందికి తెలియకుండా ఆయన సొంత నిధుల నుంచి 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ప్రతి సంవత్సరం పార్టీకి ఇస్తూనే ఉంటారు. మొన్న మీరు చూశారు, ఎన్నికల సందర్భంలో క్రియాశీలక సభ్యత్వాన్ని మనం రెన్యూ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఎలక్షన్ కార్యక్రమాలు అందరూ బిజీగా ఉన్నారని. 5 నెలల కోసం ఎంత ఖర్చు అవుతుందో అది మొత్తం నేనే భరిస్తా అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలు పిలిపించి ఆయన సొంతంగా చెక్ రాసి ఇచ్చారు ఆ కంపెనీలకి. కాబట్టి ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకత్వానికి క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. దాన్ని చాలా గౌరవంగా, గర్వంగా ఆ కుటుంబాలకి అండగా నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆశించారో, పార్టీ నిర్మాణంలో ఎవరైతే కీలకమైన పాత్ర పోషించారో, ఎవరైతే మనతో భాగస్వాములు అయ్యారో వాళ్ళకి ఎల్లప్పుడూ మన అండగా నిలబడతామనే మాట మనం ఆ కుటుంబాలకు అందించాలనే ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కేకే గారికి, వారి టీం అంటే చాలా మంది గుర్తించారు. ఎందుకంటే కష్టపడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు బలరామకృష్ణ గారికి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతం కోసం మన అందరం కూడా ఈ విధంగా కష్టపడి ముందుకెళ్దామని సమయం ఇచ్చినందుకు మంత్రి గారికి, పార్లమెంట్ సభ్యుడికి ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుటుంబాన్ని మనం గౌరవించుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీ స్థానాల్లో మీరు కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరిని వేదిక పైన ఆహ్వానించి మన జన సైనికుల్ని గౌరవించుకుని ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అందించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మనస్ఫూర్తిగా అందిద్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, చివరిలో మనం ఎవరం కూడా మర్చిపోకుండా బలంగా